సో హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ ఫిష్ అండ్ పెట్ అక్వేరియం. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీకు షింప్ అక్యూమిలేషన్ ఎలా చేసుకోవాలి. సో నార్మల్గా ఫిష్ అక్యూమిలేషన్ ఎలా చేస్తాము, స్టోర్ నుంచి ఫిష్ ప్యాకెట్ తెచ్చుకుంటాము, రబ్బర్ బ్యాండ్ తీసేస్తాము, ఒక 5 minutes వాటర్ మీద తేల్చి అదే వాటర్తో పాటు వదిలేస్తాం. సో షింప్ అనేది అక్యూమిలేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలి, మీకు ఎలా ఈజీగా షింప్ బ్రతకాలి అనేది నేను మీకు చెప్తాను. చూసారు కదా, నేనైతే 6 containers సెటప్ చేసుకున్నాను ఓన్లీ షింప్స్ కోసం. సో మీరు కూడా ఇలాగా ఏదైనా ఒక కంటైనర్ 1 liter పట్టేలాగా ఒక కంటైనర్ తీసుకోండి. సో దీనికి మీకు కావాల్సింది ఆక్సిజన్ పైప్ అండ్ అడ్జస్టర్, మీరు తెచ్చుకున్న షింప్ ప్యాకెట్ అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, మీరు ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని ఆల్రెడీ 2 days స్టోర్ అయ్యి ఉన్న మినరల్ వాటర్లో కూడా కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకున్న వాటర్ని పైన పెట్టండి. మీరు గ్రావిటీ అనేది కిందకు ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఒక ఎత్తు చూసుకొని ఎత్తులో పెట్టుకోండి. అండ్ 1 liter పట్టే బాక్స్ని మీరు కిందన పెట్టుకోండి. అలా అనుకోండి, గ్రావిటీ కిందకు ఉంటుంది కాబట్టి డ్రాప్స్ అనేవి మెల్లమెల్లగా కింద పడతాయి పైన ఉన్న స్టోర్డ్ వాటర్ నుంచి. సో అలాంటప్పుడు మీకు టెంపరేచర్ అనేది షింప్కి సడన్గా చేంజ్ అయిపోదు, నెమ్మదిగా చేంజ్ అయ్యి అలవాటు అయిపోతూ ఉంటుంది. సో మీ స్టోర్ నుంచి తెచ్చుకున్న ప్యాకెట్లో వాటర్ ఉంటుంది కదా, అదే వాటర్తోని మీరు నేను చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు, నేను చూపిస్తున్న విధంగా 1 liter కంటైనర్లో వేసుకొని 1 meter ఆక్సిజన్ పైప్ తీసుకోండి. అడ్జస్టర్ తీసుకోండి. అడ్జస్టర్ని ఒక ఎండ్లో పెట్టండి, ఇంకో ఎండ్ పైప్ ఉంటుంది కదా, అది మీరు ఏ వాటర్ అయితే స్టోర్ చేసుకున్నారో ఆ స్టోర్ చేసుకున్న దాంట్లో పెట్టండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా అనమాట. ఒక ఎండ్ని ఇలా అడ్జస్టర్ పెట్టుకోండి. అండ్ ఇంకో ఎండ్ ఏంటంటే మీరు మగ్లో పెట్టుకోవాలన్నమాట. మీరు ఏదైతే ఓల్డ్ వాటర్ ఉన్నదో స్టోర్ చేసుకున్న వాటర్. సో చూసారు కదా, నేను పైన మగ్లో ఎలా పెట్టానో, ఒక ఎండ్ మీరు ఆల్రెడీ స్టోర్ చేసుకున్న వాటర్లో పెడతారు, ఇంకో ఎండ్లో అడ్జస్టర్ పెడతారనమాట. సో నేను చూపిస్తున్న విధంగా ఈ హోల్ దగ్గర మీరు ఒకసారి సిప్ చేశారంటే మీకు వాటర్ అనేది పైనుంచి కిందకు పడుతుంది. సో వెంటనే అడ్జస్ట్ చేసుకోండి. మీరు వాటర్ ఇలా చుక్క పడేలాగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఇలా అడ్జస్ట్ చేసుకున్నారంటే షింప్కి కూడా సడన్ టెంపరేచర్ చేంజ్ ఉండదు. నెమ్మదిగా ఆల్రెడీ స్టోర్డ్ వాటర్ పడుతూ ఉంటుంది కాబట్టి సో టెంపరేచర్ అనేది నెమ్మదిగా మారుతూ ఉన్న మీకు షింప్కి ఒకేసారి చేంజ్ అయినట్టు ఉండదు అనమాట. సో నేను ఇలా చూపిస్తున్న విధంగా జస్ట్ డ్రాప్ పడుతున్నట్టు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఈ టోటల్ ప్రాసెస్ అయ్యేసరికి ఒక 8 hours టైం పట్టింది, జస్ట్ 1 liter కంటైనర్ వాటర్ నిండడానికి. చూసారు కదా, నేను మా దగ్గర ప్రజెంట్ ఉన్న షింప్స్ పేర్లు అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను. ప్రజెంట్ అయితే ఈ స్ట్రిమ్స్ ఉన్నాయి. ఈ 6 types ఆఫ్ స్ట్రిమ్స్ని నేనైతే అలా అక్యూములేట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలాగే అక్యూములేట్ చేసుకుంటే మీ స్ట్రిమ్స్ కూడా ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్సెస్ ఉంటుంది, వెంటనే చనిపోదు. సో చాలామందికి తెలియక ఫిష్ని అక్యూములేట్ చేసినట్టే స్ట్రిమ్స్ కూడా అక్యూములేట్ చేస్తున్నారు. సో ఇలా చేసుకుంటే మీకు షింప్ అనేది బ్రతుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.